క్రైస్తులో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. సహకరించడానికి ముందుకు రండి. ఇక్కడ మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 20వ వచనం. నీకు సహాయము చెయ్యువాడను నేనే. ఎంత మంచి మాట ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి తలంపులతో, వేదనతో, దిక్కుతోచని స్థితిలో కృంగి నలిగి ఒకవేళ అయోమయంగా ఆలోచన చేస్తూ నిలబడి ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సమస్తమును ఎరిగి నీ హృదయాన్ని పరిశీలించిన దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట, నీకు సహాయము చేసే దేవుడను నేనే. హల్లెలూయా! ఎంత మంచి మాట అండి. దేవుడే నేను నీకు సహాయము చేస్తానని నేరుగా మనతో మాట్లాడినప్పుడు మనము ఎంత ధన్యులమో కదా. ఈ మాటను బట్టి మనము ఆదరించబడవలసిన వారమై ఉన్నాం. ఆయన చేయబోయే సహాయము నిమిత్తం ఆలోచన కలిగి నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూస్తూ దానిని మన జీవితాలలో పొందుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. మనుష్యుడు మాట ఇస్తే తప్పడం సాధ్యమే. మనుష్యులు వారి వారి ఇచ్చల ప్రకారంగా మరి వారి యొక్క ప్రవర్తనలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ సర్వ సృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు మాట ఇస్తే దానిని తప్పడము అసంభవము. ఆయన మరి మనుష్యుల వలె కాదు, కానీ మనకు సహాయము చేసే దేవుడే ఉన్నాడు. మరి మనుష్యుల కంటే అధిక సహాయము మనకు కలదట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ కృంగి నలిగిన దిక్కుతోచని స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ నీ హృదయానికి బాధ కలిగినప్పుడు, నీకు వేదన పుట్టినప్పుడు, ఇక నాకు సహాయము రాదు అని నీకు అనిపిస్తూ ఉన్నప్పుడు, అపవాది నీకు అనేక తంత్రాలు పెడుతూ పరిస్థితులను చూపిస్తూ ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనుష్యుల కంటే అధిక సహాయము నాకు కలదు. అధిక సహాయము అంటే అధిక సహాయము దేవుడై ఉన్నారు. ఆయన అధికుడై ఉన్నారు. ఆయన అధికుడై మనుష్యుల కంటే, మనుషులు ఇచ్చే సహాయము కంటే మన పరిస్థితుల్లో మనకు అధికుడైన మన దేవుడు అధికమైన సహాయాన్ని ఇచ్చి ఆ పరిస్థితుల్లోంచి లేవనెత్తే దేవుడై ఉన్నారు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు. మనుష్యుల కంటే అధిక సహాయాన్ని నీకు అందించి, నిన్ను బలపరిచి, నీకు సహాయము చేసి, నువ్వు పడిన స్థితిలోంచి, ఊబిలోంచి, పరిస్థితుల్లోంచి లేవనెత్తి నీకు దీవెననిచ్చి నిన్ను ముందుకు కొనసాగించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! అద్భుతమైన వాగ్దానము ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభువా, మాకు సహాయము ఎక్కడి నుండి వస్తుందని ఆకాశము తట్టు చేతులెత్తి ప్రభువా కృంగిన నలిగిన స్థితిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నా సహాయము నీవే అయినందుకు వందనాలు ప్రభువా అని ఎవరైతే ఈ వాగ్దానము ద్వారా బలపడ్డారో, ఈ మాటలు నా కోసమే అని అయా తండ్రి హృదయపూర్వకంగా నమ్మారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనల అన్నిటిలో మీ కృపనుంచండి. వారికి సహాయాన్ని అందించి మీ గొప్ప కార్యాలను వారి జీవితాలలో జరిగించమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చి ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.